కేవలం మొదటి రూ. 1,00,000 సంపాదించడానికి మాత్రమే మీరు కష్టపడాలి. మిగతా రూ. 1,00,000 మరొక రూ. 1,00,000ని అదే సంపాదించుకుంటది. ఎలాగో చెప్తానో చాలా జాగ్రత్తగా వినండి. మీ దగ్గర రూ. 1,00,000 ఉన్నాయనుకోండి. మీ ఊర్లో పల్లెటూరులో కావచ్చు, సిటీస్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. తోపుడు బండ్ల వాళ్ళు ఉంటారు. అంటే డైలీ వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళకేంటి పెట్టుబడి కోసం డబ్బులు కావాలి. మీరేం చేస్తారంటే అలాగా తోపుడు బండ్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను నీకు రోజుకి ఒక రూ. 1,000 గాని, 2,000 ఇస్తాను. దానికి మళ్ళా మీరు సాయంత్రానికి అంటే 24 గంటలు తిరగకుండా నేను ఇచ్చిన రూ. 1,000కి 1,100 గాని, 1,200 గాని నాకు ఇవ్వాలి అని ఒక అమౌంట్ మాట్లాడి వచ్చుకోండి. అట్లాంటి వాళ్ళని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ 10 మందికి వెళ్ళి రూ. 10,000 ఇవ్వండి. అలాగా మీకు నెల తిరిగేసరికి 10 మంది దగ్గర రోజుకి ఎంత వస్తుందంటే ఒక్కొక్కరి దగ్గర రూ. 1,000, ఒక్కొక్కరి దగ్గర రూ. 100, 200 అంటే రోజు మొత్తం మీద 1,000, 1,200 వస్తుంది. అంటే నెలకి ఎట్లేదన్నా 30,000 నుంచి రూ. 35,000 ఆదాయం వచ్చేటట్టు మీకు ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటారంటే రోజువారీ వడ్డీ వ్యాపారం అంటారు. కాబట్టి రోజువారీ వడ్డీ వ్యాపారంలో నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వారం వడ్డీల్లో, నెల వడ్డీల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు కానీ, ఇళ్లలో కుట్టు మిషన్లు చేసుకునే వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు పరిచయాలు ఉంటే వారం వడ్డీలు కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. దీని ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మొదటి రూ. 1,00,000 సంపాదించే వరకు మాత్రమే మనం కష్టపడాలి. డబ్బే ఎప్పుడైనా సంపాదించుకోవడంలో పరిగెడుతూ ఉంటుంది. మీరందరూ సంపాదనలో పడి బిజీ అయిపోయారు. కానీ పొదుపు చేయటం ఎలాగా అనేది మర్చిపోతున్నారు. నెలకు వచ్చే జీతంలో ఖర్చులు పోగా మిగిలేది ఆదాయం. ఇది ఒక వర్గం వాళ్ళు చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏంది, జీతం వచ్చిన తర్వాత పొదుపు చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేతే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తారో, సంపాదించాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత కూడా మాలాంటి మనీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళని కలిసి ఎలా డబ్బును పొదుపు చేయాలనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని అనే ఛానల్ని ఫాలో అయిపోండి.